సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభును దేవుడు మహిమపరిచాడు. అనేక సందేశాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుంచి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పిల్లలకు బోధించుచుండగా నాలో ఉంచిన ప్రతి మాటను చెప్పుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వచాటును మరుగుపరిచి చెప్తున్న ప్రతి మాట నీ పిల్లలు వించుండగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి వారి ద్వారా నా ద్వారా మీరే మహిమపరచగలరు, మహిమ పొందగలరని విని విడిచిపెట్టేవారు కాకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ఈ రోజున మరీ ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసుకున్న వాక్య భాగము, యేసుక్రీస్తు ప్రభును దేవుడు మహిమపరిచాడు. ఏ విధంగా అనేక మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, అనేక విషయాల నుంచి కూడా మనం క్లుప్తంగా నేర్చుకుందాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, చెప్తున్నాడు, మాట తెలియజేస్తా ఉన్నాడు. తండ్రిని అడుగుతా ఉన్నాడు. ఒక తండ్రిని ఏది అడగాలన్నా కుమారుడు సాత్వికంతో అడగాలి, తగ్గించుకొని అడగాలి. ఆ యొక్క ఏదైతే దేవుడిచ్చే ఏ వరం అయితే ఉందో, జ్యోతిర్మయుడైన దేవుడు ఎవరికి ఇవ్వాలో న్యాయంగా వారికి ఇస్తాడు. ఖచ్చితంగా ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేవాడు మానవుడు. కనుక దేవుని వద్ద నుండి, చేతుల నుంచి వచ్చే ఆశీర్వాద ఫలాలను మనం కోరుకున్నట్టయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ భూలోకంలో నెరవేర్చితేనే దేవుడు మనకు అనుకున్న సమయాన దేవుడు అడిగిన ప్రతి ఒక్క ఫలం కూడా ఎవరిని గద్దింపగా ధారాళంగా ఇస్తాడు. కనుక దేవుడు ఇస్తాడు, మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభును మొదటగా దేవుని స్థానంలో నుంచి దేవుని స్థానం ఇవ్వకూడదు. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు మనలాగనే మానవుడు. యేసుక్రీస్తు ప్రభుకు రక్త మాంసాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదాము యొక్క మాంసంలో నుంచి వచ్చిన వాడే, అతని శరీరం నుంచి వచ్చిన వాడే. ఎందుకు అనగా, మరియ లేనిదైతే యేసేపు యొక్క భార్య అయిన మరియ లేని మాత్రం అతను భూమి మీదికి రాలేదు. దేవుని యొక్క ఆత్మ చేత తన గర్భంలో రోగించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భాన. దేవుని యొక్క చిత్త ప్రకారం ఎందుకు ఆ విధంగా జరిగింది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మట్టితో ఒక మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఒక మనిషిని తయారు చేయలేడా? ముసలివాడైన అబ్రహాముకు వృద్ధాప్యమందు ఇద్దరు పెద్ద మనుషులకు, ఇద్దరు ముసలి వాళ్లకు దేవుడు ఇవ్వలేదా? యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా,
మీరు అబ్రహాం పిల్లలని మీరు గర్వపడుతున్నారు కదా. దేవుడు ఈ రాళ్ల వలన మనుషులను సృజించగలడు. మోషేతో చెప్పాడు కదా ఒక మాట. మోషే నా మాటను వారు నిర్లక్ష్యం చేసి వారు విగ్రహాన్ని పెట్టుకొని వారు బంగారు విగ్రహానికి మొక్కుతున్నారు. నా కోపం వచ్చింది, వారిని అందరినీ తుడిచేసి వారిని అందరినీ చంపేసి నీళ్ళ నుంచి ఒక సంతానాన్ని తీసుకొని వస్తా అని అన్నాడు కదా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తన మాట సెలవీయగా ప్రపంచంలో ఉన్న అన్ని కూడా కలిగినవన్నీ కూడా దేవుడు తయారు చేశాడు. సృష్టికర్త దేవుడు, యేసుక్రీస్తు ప్రభు కాదు. వాక్యం అర్థం చేసుకోక తప్పుదో పడుతున్నారు. అనేకమైన జనాంగం ఉందట, అనేకమైన ప్రజలు ఉందట దేవుని యొక్క వాక్యాన్ని అవమానపరుస్తున్నారు. 95% దొంగ బోధలు ప్రపంచంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో దేవునితో సమానుడు కాదు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్టయితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచము. మహిమపరిచేవాడు దేవుడు, గొప్ప చేసేవాడు దేవుడు, తలాంతులను ఇచ్చేవాడు దేవుడు, ఆశీర్వాద ఫలాలను ఇచ్చేది దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడు, వివేకాన్ని ఇచ్చేది దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్క జీవి పుట్టాలన్నా, ఒక జీవ వృక్షం కలగాలన్నా, ఈ ప్రకృతి అంతా నడవాలన్నా దేవుని యొక్క మాట వలన కలుగుతుంది. ఈ ప్రపంచంలో దేవుని యొక్క మాట ద్వారా కలిగినవి. వాక్యము అంటే దేవుడు, వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభు కాదు. వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న మాట, ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యము దేవుని యొక్క మాట. ఆ వాక్యము అన్న చోట యేసుక్రీస్తు ప్రభును పెట్టి క్రైస్తవం అంతా పొరపాటు పడి లోకములో అవమానపరచబడుతూ దేవుని నుంచి దూరమై శాపగ్రస్తులు అవుతున్నారు. ఈనాడు క్రైస్తవ లోకం అంతా కూడా ఊహించుకుంటున్నారు. ఆ విధంగా దేవుని యొక్క నామం పేరిట, యెహోవా నామం పేరిట దేవుని యొక్క నామము అతనికి పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభుకు దేవుని యొక్క అధికారం చేత అతను వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు లోకం పుట్టక మునుపు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము అని అంటా ఉన్నారు. మహిమ అంటే గొప్పతనం, అతనికి ఒక కిరీటం, అతనికి ఒక స్థానము. దేవుడు ఇచ్చేవాడు, తీసుకునేవాడు మానవుడు. దేవుడు క్రీస్తుకు అప్పచెప్పిన బాధ్యత భూమి మీద అనగానే మళ్ళీ ఎక్కడో పరలోకముల నుండి ఊడిపడ్డట్టు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి మరియమ్మ గర్భం నుంచే వచ్చింది. మరియమ్మ గర్భంలో నుండి గర్భంలోనికి దేవుడు తన ఆత్మ ద్వారా తయారు చేయక ముందుకు యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క ఉనికి పరలోకంలో లేదు, భూమి మీద కూడా లేదు. తల్లి గర్భంలో, మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధ ప్రకారంగా ఆ యొక్క మరియ గర్భం నుంచి దేవుడు తీసుకొని రావాలని దేవుని యొక్క సంకల్పంలో ఉంది. ఎందుకు ఆ విధంగా జరిగింది అని మనం ఆలోచన చేసినట్టయితే, ఒక మనిషిని మట్టి ద్వారా చేశాడు దేవుడు, అది దేవునికి సాధ్యం. ఒక మనిషి దేవుని యొక్క ఆత్మ ద్వారా తయారు చేయాలి. శరీరం మాత్రం మానవుని యొక్క దేహంలో నుంచి వచ్చిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి రక్త మాంసాలు ఉండవు, నరునికి రక్త మాంసాలు ఉంటాయి. దేవుణ్ణి ఎవడు చంపలేడు. సర్వ సృష్టిని కలిగజేసిన దేవుడు గొప్పవాడు. ఒక కుండను తయారు చేయాలంటే కుండ అవతల నుండి తయారు చేయాలి. ఒక కుమ్మరివాడు ఈ సృష్టి ఎంత పెద్దది ఉందో
అసలు ఎవడు కూడా ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు కూడా ఇంత విశాలంగా ఉందని ఎవడు చెప్పలేకపోతా ఉన్నారు. కొన్ని వందల బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఈ యొక్క విశ్వం వ్యాప్తి చెందుతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్వ ప్రపంచం, సర్వ ప్రకృతి, ఈ విశ్వం అంతా కూడా, ఈ అంతరిక్షం అంతా కూడా, ఈ భూమితో సహా అన్ని కూడా దేవుని యొక్క మాట వలన కలిగినవి. యేసుక్రీస్తు ద్వారా కలగలేదు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగింది. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయనను దేవుడు భవిష్యత్ జ్ఞాని. ఆదాము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాడని దేవుడు భవిష్యత్ జ్ఞాని కనుక అతడు పాపం చేస్తాడు. తినొద్దన్న పండు తింటాడు. ఆభయిస్తే పాపం ఎంట్రన్స్ అవుతుంది, మరణం వస్తుంది అని దేవునికి తెలుసు. ఆ పాపము వచ్చి మరణానికి వెళ్ళిన ఆ యొక్క మనిషిని రక్షించాలని దేవుని యొక్క సంకల్పం, భవిష్యత్ జ్ఞానం. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభును ఆదాం తర్వాత 4000 సంవత్సరాలకు భూమి మీదకి మళ్ళీ ఆయన సంతానంలో నుండే ఒక వ్యక్తిని పుట్టించాలి. ఆయన నీతిమంతుడుగా ఉండాలి. ఆ నీతిమంతుడు సర్వమానవాళి పాపముల కొరకు అర్పింపబడాలి. ఆ వ్యక్తి ద్వారా సర్వ ప్రపంచాన్ని, సర్వమానవాళిని తనకు కుమారునిగా చేసుకోవాలి అని దేవుని యొక్క సంకల్పం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. ఆయన మానవుడు, నరుడు మాత్రమే. దేవుని స్థానం ఇచ్చి అనేకమైన అబద్ధ బోధల వైపు వెళ్తుంది ఈనాటి క్రైస్తవ ప్రపంచం. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు నియమించాడు. మనం పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నాం గనుక, మన వల్ల కాదు రక్షించబడాలి అని అంటే కనుక, ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి గనుక, భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు గనుక ఒక పరిశుద్ధుని దేవుడు పుట్టించాడు. అతన్ని తన కుమారుడిగా దేవుడు నియమించుకున్నాడు. ఆయన ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ, ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి మానవుని తన యొద్దకు తీసుకోవాలని దేవుని యొక్క సంకల్పం. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో భూమి మీద మరియమ్మ గర్భాన పుట్టకమునుకు పరలోకములో లేడు. ఆయన ఉనికి లేదు. వాక్యం ఆ విధంగానే తెలియజేస్తా ఉన్నది. కొన్ని మాటలు ఉన్నాయి, కానీ అవి అపార్థం చేసుకుంటున్నారు. దేవునికే జ్ఞానం చెప్తారా? దేవునికే వివేకం చెప్తారా? దేవునికి కలిగిన జ్ఞానం కంటే మీకు ఎక్కువ జ్ఞానం ఉందా? ఏమైనా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. సత్యం అనేది గదమ దాటక ముందుకే అబద్ధం అనేది చుట్టూ వ్యాపించి వచ్చింది. అబద్ధం మొత్తం పారుతా ఉంది నది ప్రవాహం వల్లే. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభును దేవుడు గొప్ప చేశాడు. యేసుక్రీస్తులో దేవుని యొక్క ఆత్మను ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభును తన కుమారుడిగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ప్రభును నీ కొరకు, నా కొరకు బలియాగం చేయమని ఆయనకు ఒక శరీరం ఇచ్చాడు. బలి అర్పణ నాకు కోరలేదు గాని నాకు ఒక శరీరం ఇచ్చిదివి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను లోకములోనికి వచ్చాను అని అన్నాడు. లోకము అనంటే ప్రజలు. ఆయన నజరేతు అనే ఒక ప్రాంతం నుంచి లోకంలోనికి వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే ఒక మాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. మనుషులంటేనే లోకం. లోకంలోనికి వచ్చాడు, తన కుటుంబం నుంచి పక్కకు పెట్టేసి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం త్యాగం చేయాలి అని దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉంది గనక దేవుని యొక్క ఆత్మలో ఆయన లోపల ఉంచి ఆ విధంగా ఒప్పింపజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క ఆత్మ ఉన్నది గనుక, కులత లేని ఆత్మ ఉన్నది గనుక దేవుని యొక్క మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో ఉంచి దేవుడు ఆయన ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు సర్వమానవాళికి. దేవుణ్ణి ఎప్పుడూ ఎవరిని చూడలేదు, కానీ దేవుని యొక్క మాటలను దేవదూతలు తీసుకుని వచ్చాయి. దేవుని యొక్క శక్తిని దేవదూతలు కనపరిచాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ యొక్క భూమి మీద మన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు నియమించిన యేసుక్రీస్తు ప్రభును కూడా దేవుడు వాడుకున్నాడు. ఒకప్పుడు ఏ విధంగానైతే మోషేను వాడుకున్నాడో యేసుక్రీస్తు ప్రభును కూడా ఆ రోజున వాడుకొని ఈ రోజున కూడా ఆయన చెప్పిన మాటలు అపోస్తుల ద్వారా తెలియజేసిన ప్రతి మాటలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో 27 పుస్తకాలలో ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైతే రాయబడింది ఉన్నవో అవన్నీ కూడా ప్రవచనాలు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. సమరయ స్త్రీతో చెప్పాడు కదా, నేనే మెస్సియాను అని. మెస్సియా అంటే అభిషేక్తుడు, క్రీస్తు రాజు, దేవుని చేత అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వాడు గొప్పవాడా? అభిషేకించిన వాడు గొప్పవాడా? ప్రతిష్ఠ చేసిన వాడు గొప్పవాడా? ప్రతిష్ఠ చేయబడిన వాడు గొప్పవాడా? సర్వ ప్రపంచాన్ని కలగజేసింది దేవుడు యెహోవా. ఆయన ఉన్నవాడు అనువాడు. ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు మోషే గారు నడిపించాడు. ఆ మోషే గారే చెప్తున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టిస్తాడు దేవుడు. ఆయన మాట మీరు వినాలి అని మోషే గారు తెలియజేస్తా ఉన్నాడు. అబ్రహాంతోని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ సంతానం నుంచి ఒక గొప్ప జనాంగాన్ని తీసుకొని వస్తాను, ఒక వ్యక్తిని తీసుకొని వస్తాను. అతని ద్వారా ఆకాశ నక్షత్రం వలె అందరూ పరిశుద్ధపరచబడిన గుంపుగా నా ఎదుగు రావాలి అని దేవుని యొక్క సంకల్పం అబ్రహాం ద్వారా ఆకాశ నక్షత్రం వలె చేశాడు. ఈనాడు ప్రపంచంలో ఒక్కడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు కోటాను కోట్ల 400 కోట్ల జనాంగాలను రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను అని అనగానే ఈ లోకం పుట్టక మునుపు దేవుని యొద్ద ఉన్నాడు అనే మాట ఏదైతే అనుకుంటున్నారో అది పొరపాటు. తగిన కాలమందు దేవుడు, నిర్ణయ కాలమున దేవుడు ఈ లోకంలో ఒక రక్షకుని పుట్టించాడు. దేవుడు ఆయనను అభిషేకించాడు, ఆయనను గొప్ప చేశాడు. ఆయనలో దేవుని యొక్క ఆత్మనుంచాడు, కొలత లేని ఆత్మనుంచాడు. దేవుని మాటలన్నీ ఆయనలో ఉంచాడు. దేవుడు తెలియజేశాడు, సర్వ మానవాల్ని రక్షించాలి క్రీస్తు ద్వారా అని దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా బ్రతకలేదు యేసుక్రీస్తు ప్రభు, ఆత్మానుసారంగా బ్రతికాడు భూమి మీద. ఆయన బ్రతికిన కాలంలో దేవుణ్ణి తెలియజేశాడు, తండ్రిని గొప్ప చేశాడు. దేవుడు క్రీస్తుకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత తూచా తప్పకుండా అమలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి, నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తండ్రి, నువ్వు ఏం చేయమని అన్నావో ఆ పనులన్నీ నేను చేస్తున్నాను అని అన్నాడు. దేవుడు భవిష్యత్ జ్ఞాని కాబట్టి ఆదాము తర్వాత ప్రజలు పాపం చేసి దేవునికి దూరం అయితే
దేవుడు బాధపడతాడు కనుక ఆదాం పాపం చేసిన ఆ జనాంగం ఎవరైతే ఉందో మళ్ళీ వాళ్ళు పవిత్రపరుచుకొని వాళ్ళు ముద్దాడి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళొక రాజ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక పరిశుద్ధుడిని పుట్టించి ఆయన బలియాగం ద్వారా మనందరినీ కూడా పవిత్రులుగా చేసి తన రాజ్య సంబంధులుగా చేసి నీతిమంతులుగా చేసి దేవుడు మనందరినీ కూడా క్రీస్తు ద్వారా దగ్గరికి తీసుకుంటున్నాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడు దేవుడు, కరికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయామయుడు గల ప్రేమైన దేవుని బిడ్డలారా అనేకమైన నీతి క్రియలు చేశాడు. దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా తను తాను ఎప్పుడు గొప్ప చేసుకోలేదు. మాదిరికరమైన జీవితం జీవించాడు, నీతి క్రియలు చేశాడు, దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని వెతికాడు. భూమి మీద బతికినన్ని రోజులు ఈ యొక్క శరీరం శాశ్వతమైనది కాదు, ఈ యొక్క లోకం శాశ్వతమైనది కాదు, ఈ శరీర కార్యాలు శాశ్వతమైనవి కావు, కట్టుకున్న బట్ట శాశ్వతమైనది కాదు, తినే తిండి శాశ్వతం కాదు, ఉండే ఇల్లు శాశ్వతమైనది కాదు, బంధువులు అనే శాశ్వతమైనవి కావు, డబ్బు అధికారములు శాశ్వతములైనవి కావు. ఇవన్నీ కూడా శాశ్వతం కాని వాటి గురించి నేనెందుకు పోరాడాలి? దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు కదా. మన బ్రతికే కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభులాగా బ్రతికితే, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు గనుక అతడు నీతి కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. దేవుని యొక్క నీతిని వెతికాడు, ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని వెతికాడు. దేవుని యొక్క మాటల ప్రకారంగా అతను 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఇతరులకు ఆదర్శవంతమైన జీవితం జీవించాడు. ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కాలంలో మోషేను దేవుడు ఏ విధంగానైతే వాడుకున్నాడు, అంతే కాలంలో యేసుక్రీస్తు ప్రభువును కూడా అదే విధంగా వాడుకొని ఆయనకు 12 మంది శిష్యులను ఇచ్చి ఆ 12 మందిలో కూడా దేవుని యొక్క ఆత్మను ఉంచి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఎవరి గురించి అయితే ప్రాణం పెట్టాడో ఆ విషయాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయాలని 12 మందికి దేవుని యొక్క ఆత్మను ఇచ్చి వారి ద్వారా కూడా అనేకమైన గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేయించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా, మీరు నా మాటల ప్రకారంగా నాలాగా జీవిస్తే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యోహాను బాప్తిసం పొందాడు కదా, ఆయన మొదటి నుంచి కూడా ఆత్మతో నిండుకున్నవాడు కనుక ఆయన కంటే గొప్పగా జీవించినట్టే ఆయన తనకంటే గొప్ప వాళ్ళు అవుతారు. మీరు ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు జీవించినా గాని క్రీస్తులాగా న్యాయంగా జీవించలేదు, నీతిగా జీవించలేదు. ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఏదో విధంగా తప్పు చేసి దేవుని నుంచి దూరమయ్యారు. కనుక ఆదాము నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు 2వసారి వచ్చే కాలం ఎప్పుడైతే దేవుడు పంపిస్తాడో ఆ కాలం వరకు కూడా యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి పాప క్షమాపణ నిమిత్తము పాపములో ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధంగా జీవించి రక్షణను కొనసాగించుకుంటూ క్రీస్తు వలె జీవించచ్చు తండ్రి అయిన దేవునికి ఇష్టంగా మంచి క్రియలు, సత్క్రియలు చేసుకుంటూ రక్షణను కొనసాగించుకున్న వానికే నిత్య జీవం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం, లేకుంటే నరకమే. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో దేవుడు కాదు. దేవుని కుమారుడని నమ్మితేనే నీకు నిత్య జీవం, లేకుంటే నిత్య నరకంలో కాల్తావు. ఇక నీకు అగ్ని ఆరదు, పురుగు చావు. భయంకరమైన పాపంలో ఉన్నట్టే. యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఒప్పుకుంటే, దేవుని కుమారుడుగా ఒప్పుకుంటే యేసుక్రీస్తు సంతోషిస్తాడు 2వ రాకడలో. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభును దేవుడు అంటాడో వాడికి నిత్య నరకమే. బైబిల్ తెలియజేస్తా ఉన్నది యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు
దేవుడు ఆయనను నియమించాడు, ఆయనను అభిషేకించాడు, అతన్ని గొప్ప చేశాడు, ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉంచాడు, దేవుని యొక్క మాటలన్నీ ఆయనలో ఉంచి లోకంలోనికి పంపించాడు. లోకం ఆయన మాట విని పరిశుద్ధపరచబడి దేవునికి పిల్లలుగా ఉంటారా? ఈ రోజునే దేవుని కుమారుడని ఒప్పుకొనండి, లేకుంటే తగిన శాస్తి మీకు ఉండక మానదు. గ్రహింపలేని గొప్ప సంగతులను మీరు తెలుసుకోలేకపోతున్నారు. పేరు పొందిన పెద్ద పెద్ద పాస్టర్లు, బిషపులు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా కంపెనీలు పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఆత్మజ్ఞానం లేక నశించిపోయే గుంపులలో ఉంటున్నారు. వారి మాటలు విన్నవారు కూడా రెండంతల నరక ప్రాయంలో వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తస్మాత్ జాగ్రత్త. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అల్ప జీవితం, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. దేవుని యొద్ద జీవించే కాలము నిత్య జీవం, ఇక మరణం లేనిది. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఒరిజినల్ జీవితం జీవించాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు, పాపము లేకుండా జీవించాడు. నా యందు పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాల్ విసిరాడు. కనుక దేవుని చేత గొప్ప చేయబడి అతనికి గొప్ప పనులు చేశాడు కాబట్టి గనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. పనివాడు జీతానికి పాత్రుడు కనుక అతడు పనులు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు చివరి మూమెంట్ లో అన్నాడు కదా, తండ్రి నాకు అప్పచెప్పిన బాధ్యత నేను నెరవేర్చిన, నేను గొప్ప చేశాను కనుక నాకు కిరీటం ఇవ్వు, నాకు మహిమ ఇవ్వు, నా కొరకు సిద్ధపరిచిన జీతం నాకు ఇవ్వు, నా కొరకు ఏదైతే దాచి ఉంచినావో అది నాకు ఇవ్వు. మనం కూడా, మన పిల్లలు కూడా ఏదైనా గొప్ప పనులు చేస్తే మన దగ్గర నుంచి ప్రెజెంటేషన్ గురించి ఎదురు చూస్తారు. మన దగ్గర నుంచి సన్మానం పొందాలని చూస్తూ ఉంటారు మన పిల్లలు. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అనేకమైన ఆటల పోటీలు కానీ, అనేకమైన బహుమతులు కానీ ప్రజలు వారి యొక్క ప్రతిభ పాఠవాలు చూపెడితే గవర్నమెంట్ కూడా అనేకమైన ముద్రలు ఇచ్చి, ప్రెజెంటేషన్లు ఇచ్చి, బహుమతులు ఇచ్చి గొప్ప చేస్తారు. ఆ విధంగానే దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును గొప్ప చేశాడు. ఈనాడు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా, 17వ అధ్యాయంలో చెప్తున్న మాటలు కొన్ని అర్థం మనం ఆలోచన చేసినట్టయితే, దేవుణ్ణి మహిమపరచు అని అడిగాడు. మహిమపరిచేవాడు దేవుడు. కొంతమంది, చాలా మంది ఈనాడు ప్రపంచంలో 95% అబద్ధ బోధలే ఉన్నాయి. త్రిత్వం అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరియైంది కాదు. దేవుడు ఒక్కడే అని బైబిల్ తెలియజేస్తా ఉన్నది. ఆ ఒక్క దేవుడే సర్వ ప్రపంచాలను తన మాట ద్వారా కలగజేశాడు. సృష్టికర్త యెహోవా మాత్రమే. నాకు వేరుగా వేరొక దేవుడు లేడని ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడు. ఆ మాటలన్నింటి పట్టించుకోకుండా వాటికి ఇంకా వేరే కలిపి యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా కూర్చోబెట్టారు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా కూర్చోబెట్టడం ద్వారా వాక్యం అర్థం కావట్లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడిగా మీరు ఒప్పుకుంటారో వాడికే నిత్య జీవం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు 17వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు కదా, యోహాను రాసిన సువార్తలో, నన్ను మహిమపరచు అని అడిగాడు దేవుణ్ణి. అపోస్తుల యొక్క సంరక్షణ కొరకు దేవుణ్ణి వేడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. అపోస్తుల యొక్క సంరక్షణ కొరకు, దేవా నేను లోకముల నుండి 12 మందిని ఏర్పరచుకున్నాను. నీ ఆత్మ, మన ఇద్దరం ఏ విధంగానైతే నీ ఆత్మ, నీ ప్రేమ నాలో ఎట్లయితే ఉంచారో వీరికి కూడా నీ ప్రేమను పంచు అని దేవుణ్ణి వేడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవా వీరిని సంరక్షించు అని వేడుకున్నాడు. మరి అదే మాత్రమే కాకుండా ఆయనను ఎవరైతే నమ్మారో, విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో, లక్షల మంది ఉన్నారో, వారందరి మీద కూడా నీ కృప చూపు నాయనా అని ప్రార్థన చేశాడు బ్రతుకున్న కాలంలో.
తండ్రి 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 అని ఆయన బ్రతికినన్ని రోజులు తండ్రిని వేడుకున్నాడు, పైనున్న వాటిని వెదికాడు, కనుక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. ఈనాడు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన పనులు చేశాడు కనుక దేవుడు అతన్ని గొప్ప చేసి అతనికి రావాల్సిన జీతం ఎంతనో ఆ జీతం ఆయనకి ఇచ్చాడు. పరలోకమందును భూమి మీదను భూమి కింద ఉన్న వాటన్నిటికీ కూడా అధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ఈనాడు నీవు కూడా క్రీస్తు వలె జీవిస్తావా, నీకు కూడా నిత్య జీవం ఇస్తాడు. లేక యేసుక్రీస్తును దేవుడని నమ్మి నరకానికి వెళ్తావా, అది నీ ఇష్టం. యేసుక్రీస్తు ప్రభును దేవుడు కుమారుడని నమ్మితేనే నీకు జీవం. యేసుక్రీస్తు ప్రభును తనంతట తాను సమాధి నుంచి లేవలేదు, దేవుడు ఆయనను లేపాడు తన దూతలను పంపించి. దేవుడు తన దూతల ద్వారా పనులన్నీ చేయించాడు. పాత నిబంధన గ్రంథంలో నేను ఒక చర్చికి వెళ్ళి ఇదే విషయాన్ని తెలియజేస్తా ఉంటే నన్నే దొంగ బోధకుళ్ళని నన్ను విమర్శిస్తా ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న ఆ పాస్టర్ రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినప్పుడు నీ సంగతి, నీ సంఘం సంగతి దేవుడు చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నిన్ను ముట్టువాడు తన కనుగుడును ముట్టిన వంటి వాడు అవును. ఈనాడు నేను శ్రమ పడుతున్నాను, ఈనాడు నేను అందరి చేత హింసించబడుతున్నాను, నేను ఈనాడు అందరి చేత వ్యతిరేకించబడుతున్నాను, సత్యబోధ చెప్పిన నన్ను అబద్ధకంగా చేస్తున్నారు, తగిన శాస్తి ఉంటది అని ఖబర్దార్, జాగ్రత్తగా నీ జీవితం సరి చేసుకుని బతుకున్న కాలంలో, లేకుంటే నష్టపోతావు. దొంగ బోధలకు వ్యతిరేకంగా పోరాడాలి. అదే పోరాటం నేను చేస్తున్నాను. ఎవరైనా నాకు సహకరించేవారు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్న ప్రతి ఒక్క మాటలు అందరికీ తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా, నాకు ఒక శరీరం ఇచ్చావు, ఆ శరీరం సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టమని చెప్పావు. మేకల యొక్క చర్మము, గొర్రెల యొక్క మాంసము కోరలేదు. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమును కోరలేదు కనుక, బలి అర్పణ కోరలేదు కనుక నాకొక శరీరం ఇచ్చావు. ఆ శరీరం నీ పిల్లల కొరకు అర్పించాను. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. నీ చిత్తం నీ భూమి మీద ఉన్నన్ని రోజులు నెరవేర్చాను కనుక నాకు రావాల్సిన జీతం నాకు ఇవ్వు అని యేసుక్రీస్తు ప్రభు దేవుడిని అడిగాడు. దేవుడు ఇచ్చాడు. మాట తప్పని వాడు దేవుడు. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడంటే 3 లోకాల మీద అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుకు. నీకు కూడా అధికారం కావాలా? యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం పక్కకు కూర్చున్న ప్రకారం జయించి వానికి నా సింహాసనం దగ్గర కూర్చుండనిత్తును. తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరం ఎవరైనా వింటున్నారా? విన్నవారు నా యొద్దకు రండి. ఆకలి కొనిన వారులారా నా యొద్దకు రండి. మీ ఆకలి తీర్చుకోండి. ఆహారం కాని దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నారు? లోకంలో ఉన్నదంతే ఈ లోకాచ, నేత్రాచ, జీవకుటంబం మాత్రమే కదా. వీటి మీద ఆశ పెట్టుకొని మీ జీవితం కంప్లీట్ చేసుకున్నట్టయితే ఉంటే నరకానికే సరాసరి. కనుక ధనవంతుడు వచ్చాడు నిన్ను వెంబడిస్తానని, ఇక్కడున్న పరిస్థితులను చూసి వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. కానీ ధనవంతుడు మాత్రం, ధనవంతుని దగ్గర ఎవరైతే ఆ రొట్టె ముక్కల కోసం ప్రయాసపడిన ఆ లాజరు ఎవరైతే ఉన్నారో అతడు మాత్రం దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాం యొక్క రోమున ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం రోమున ఉన్నాడు అనగానే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే వరకు కూడా పరలోక రాజ్యంలో ఎవరు చేరారు? అది ఒక ఉదాహరణ మాత్రమే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడుకుందాం.
మీరు ఒక కొలిక్కి వచ్చారు ఈ యొక్క సందేశం ద్వారా అని నేను ఊహిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఈ మాటలు విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుడిచ్చే ఆ మహా పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని దేవుని యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కృపలో మీరు కూడా వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈ మాటలను దేవుడు దీవించగాక. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకిన లేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. చెప్పాలనుకున్న ప్రతి మాట, నా హృదయం వచ్చిన ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ప్రకటన చేశాడో నేను ఆ విధంగా ప్రకటన చేశాడు. ఆయన నీ కుమారుడు చెప్పిన మాటలన్నింటినీ నీకు తెలియజేశాను. ఆ మాటల ప్రకారంగా జీవించి నీ ప్రేమలో నీ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపలో వర్ధిల్లా చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం విన్న నీ పిల్లల మీదను, నా మీదను, నా కుటుంబం మీద, సమస్త పరిశుద్ధులందరి మీద ఉండునుగాక. ఆమేన్.